కరెక్టే. అంటే ఇప్పుడు నాయకుడు ఎవరనేది పక్కన పెడదాం. రేపొద్దున డిసైడ్ చేసేది ప్రజలే కదా! అవును. ఇప్పుడు మీరు నచ్చకపోతే ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా బీఆర్ఎస్‌కు ప్రజలు ఎవరిని చూసి అయితారు. ఇంతకుముందు చెప్పిన నేను. కేసీఆర్‌కి ధీటుగా ఎవరున్నారు? అవును. మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ధీటుగా ఎవరున్నారు? మీరు చెప్పండి. ఒక ప్రజలుగా. సతీష్ గాను రిపోర్టర్గా చెప్పకండి. కాదు, రేవంత్ రెడ్డికి ధీటుగా అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ రేపు పొద్దున్న యాక్టివ్‌గా ఉండరు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు అంటున్నా. ఇప్పుడు అసెంబ్లీకి రానంత మాత్రాన కేసీఆర్ ఇన్యాక్టివ్ అని మీరు ఎట్లా ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? కేసీఆరా కేటీఆర్ అద్దంకి దయగురు ఒక డాక్టరా? కాదు, కేసీఆర్ మా నాయకునికి పోటీ కేటీఆర్, ఓకే, హరీష్ రావా, తేల్చుకొని రండి. సరే, వాళ్ళు తేల్చుకుంటారు. రేపు వాళ్ళు ముగ్గురు పోరాడుతున్నారు వాళ్ళ పార్టీ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 100 స్వరాలు ఉంటాయి కదా. అక్కడే రాజకీయం ఉంటది. రైట్. అదే రాజకీయం. బలహీనతలతోనే రాజకీయాలు పోతాయి. ఓకే. మీరు బండి సంజయ్ అనే ఒక మీ పార్టీ ప్రెసిడెంట్ మార్చుకోకపోతే మీరు కూడా లైమ్ లైట్ లో ఉందిగా బీజేపీ వాళ్ళు. అవును. అప్పుడు ఏమైంది? ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ కొరకు బండి సంజయ్ని బలి చేసిరని చర్చ రాలేదా? నాయకుడు లేకపోతే పార్టీలు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక సుదీర్ఘకాలంగా ఈ దేశంలో చరిత్ర ఉన్న పార్టీ. నాయకత్వ లేమితోని సీట్లు రాకపోతే వాళ్ళని లేయర్ 2లో 3లో పెడుతున్నాం. అవును. పోరాడే పార్టీగా అది ఇప్పటికి కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 అది. అవును. అదే అధికారంలో, అదే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులకు పోటీగా వచ్చింది మన మమత. అక్కడ కొట్లాడే నాయకత్వం అంతా సరిగ్గా లేకపోయేసరికి వాళ్ళు బీజేపీకి కూడా పోయిండ్రు. అవును. ఈమె సైడ్ పోలేక చివరికి మాతో కొట్లాడి మాతో విడిపోయిన మమత ముఖ్యమంత్రి అయినా మళ్ళీ అపోజిట్ గా వచ్చి బీజేపీ అయిందాడు. అవును. ఆమెతో పనిచేసిన ఆయన పేరేంది? అవును, సుధీంద్ర వచ్చి ముఖ్యమంత్రి అయింది. అవును. ఇప్పుడు ఇలా దాంట్లో కొట్లాడేటోళ్ళు వీళ్ళిద్దరు అంటున్నారు. ఇద్దరు సమానంగా కొట్లాడుతారు. మీరు స్కేల్ పెట్టి చూసినా ఇంచ్ ఎక్కువ ఉండదు, ఇంచ్ తక్కువ ఉండదు. ఓకే. అంటే ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీకి ఇదే పని. కేటీఆర్ ఏం చేస్తున్నాడు, హరీష్ రావు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అంట, వాళ్ళకేం పని లేక విమర్శలకు వస్తున్నారు. ఓకే. అట్లాంటప్పుడు మేము కూడా వాళ్ళకి కౌంటర్గా అవుతాం. ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ ఆ పని చూసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ అసలు ఐడియల్ గా ఉన్న కేసీఆర్ మీద ఎందుకు చర్చ పెడుతున్నాం అంటే, నాయకత్వం లేమి లీడర్లెస్ పార్టీగా టీఆర్ఎస్ పూర్తిగా ఏమంటాము డిక్లైన్ అవుతున్న తీరు గమనించాలని నేను ఇదంతా చెప్పేది.